దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 8వ అధ్యాయము మనం గమనించినట్లయితే 14వ వచనం, తర్వాత యేసు పేతురింటిలో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అతని అత్తను చూచి ఆమె చెయ్యి ముట్టగా జ్వరం ఆమెను విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగెను. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన మన జీవితాలలో మనకున్నటువంటి పరిస్థితులన్నిటినీ చక్కపెట్టుటకు ఈ లోకానికి వచ్చినని రుజువు చేశాడు. అంటే దేవుని బిడ్డలారా, ఈ మాటలో 17వ వచనం మనం గమనించినట్లయితే ఆయన మాటల వలన దయ్యములను వెలగొట్టి రోగములను స్వస్థపరచెను. దేవునికి స్తోత్రం. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించినని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరును. ఈరోజు చాలామంది జీవితాల్లో ఒక అద్భుతమైనటువంటి రీతిలో దేవుడు చెప్పింది నెరవేర్చబడినటువంటి పరిస్థితి దేవుడు ఈ లోకములో ఉన్నటువంటి మానవాళి పట్ల ఆయన రుజువు చేశాడు. అదే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలో, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు నీకు స్వస్థత కావాలంటే నీ జీవితంలో నీ రోగము నిన్ను విడిచి, నీ వ్యాధి నిన్ను విడిచి, నీకున్నటువంటి బలహీనతలన్నీ యేసు నామములో వెళ్ళిపోవాలని ఎప్పుడైతే నువ్వు కోరుకుంటావో అప్పుడు యేసు నద్దకు నువ్వు రావాల్సిందిగా కోరుచున్నాను. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు రోగములే కాదు, వ్యాధినే కాదు, సమస్త బలహీనతలను నీ యొక్క పరిస్థితులన్నిటినీ మార్చగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు. కాబట్టి ఈ లోకంలో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, డాక్టర్లకి పరమ డాక్టర్, వైద్యులకు పరమ వైద్యుడు, స్వస్థపరిచి యెహోవా ఆయనే. కాబట్టి బాగు చేయి దేవుడు ఆయనే. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో శిష్యులకు చెప్తాడు, ఎట్టి రోగమైనను ఎట్టి వ్యాధి అయినను మీరు స్వస్థపరచుటకు, వ్యాధి రోగమును తీసివేయుటకు, పోగొట్టుటకు మీకు అధికారం అనుగ్రహించుచున్నానని యేసుక్రీస్తు ప్రభుల వారు మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మనకు తెలియపరుస్తున్నారు. అలాగే యాకోబు రాసిన పత్రికలో కూడా ఎవరికైనా రోగము కలిగినప్పుడు సంఘ పెద్దలను పిలిపించి ఆ సంఘ పెద్దలు నూనె రాసి ప్రార్థన చేస్తే విశ్వాసయుతమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. దేవునికి స్తోత్రం. కాబట్టి నీ ప్రార్థన దేవునికి ఇష్టమైన రీతిలో ఎప్పుడైతే ఉండడం ప్రారంభమవుతుందో, దేవునికి ఇష్టమైన రీతిలో ఎప్పుడైతే నీ జీవితము ఉంటుందో అప్పుడే నీవు ఏమవుతావంటే స్వస్థత పొందుటకు అర్హత సంపాదిస్తావు. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి దేవుని యొక్క శక్తిని కలిగినటువంటి ఆ విడుదలను పొందుకునేదానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. అదే పేతురు అత్తలో ఉన్నటువంటి జ్వరం వెళ్ళిపోయినప్పుడు ఒకే ఒక చిన్న పని చేశాడు దేవుడు. ఆమె చేతిని ముట్టాడు. ఆమె చేతిని ముట్టగానే వెంటనే ఆ ఒక చేతిలో నుంచి, దేవుని యొక్క చేతిలో నుంచి బలము వెళ్ళింది, స్వస్థత వెళ్ళింది, విడుదల వెళ్ళింది. అప్పుడే ఆమెలో నుంచి జ్వరం వెళ్ళిపోయి ఆమె ఏం చేసిందంటే యేసు ప్రభువుల వారికి పరిచర్య చేయడం ప్రారంభించింది. ఈరోజు నీ జీవితంలో కూడా ఎలాంటి వ్యాధితో ఉన్నావు, ఎలాంటి బాధతో ఉన్నావు, ఎలాంటి కష్టంలో ఉన్నావు, ఎలాంటి దిగులతో ఉన్నావు, ఎలాంటి అనారోగ్యంతో నువ్వు అనారోగ్యం బారిన పడి అనేకమైనటువంటి డబ్బులు ఖర్చు పెట్టి నీవు అనేకమైనటువంటి హాస్పిటల్కి తిరిగి ఎన్నో భయంకరమైనటువంటి కష్టాలు అనుభవిస్తున్నావేమో, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యం ఎలా సెలవిస్తుంది, ఈ రోజు నుంచి నీ జీవితంలో
ఒక అద్భుతము దేవుడు చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. నీవు ఆయన పట్ల ఏ విధముగా ప్రవర్తిస్తున్నావో దానిని బట్టి దేవుడు గొప్ప కార్యము చేస్తాడు. ఆయన పిలిపించుకో, వాక్యము ద్వారా ఆయన పిలువు, ప్రార్థన ద్వారా ఆయన పిలువు. ప్రభా నా దగ్గరికి రా, నన్ను ముట్టిన ఆయన అని నువ్వు ఎప్పుడైతే అంటావో వెంటనే దేవుడు కార్యం చేయడం ప్రారంభిస్తాడు. పేతురు అత్తలోని జ్వరమును తీసివేసిన దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప కార్యం చేయుటకు ఆయన సమర్థుడని నువ్వు, ఆయన దేవుడని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడే గొప్ప కార్యములు జీవితంలో చేయడం దేవుడు ప్రారంభిస్తాడు. కాబట్టి విశ్వాసయుతమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే నీవు ప్రార్థన చేయడం ఎప్పుడైతే ప్రారంభిస్తావో అప్పుడే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు దేవుడు నీ జీవితంలో చేయడం ప్రారంభిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య, కూడి వచ్చినటువంటి బిడ్డలందరినీ మీరు దీవించండి. నైనా ఎవరైతే అస్వస్థతో ఉన్నారో, వ్యాధితో ఉన్నారో, రోగంతో ఉన్నారో, దిగులుతో ఉన్నారో, నైనా మానసిక రోగంతో ఉన్నారో, కష్టాల్లో ఉన్నారో, యేసు నామములో వారికి విడుదల కలిగించినందుకు నీకు వందనాలు ఆచరిస్తున్నా. నీ కనికరము, నీ యొక్క ఆశీర్వాదం వాళ్ళకి దయచేయమని, యేసు నామములో స్వస్థత దయచేయమని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.